ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 24. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వామన్ పండిట్ విద్యాసాగరుడు కాలకృత్యమును తీర్చుకొని వచ్చి శ్రీ నిత్యానంద యోగికి నమస్కరించాడు. ఆయుష్మాన్ భవ, సుబుద్ధిమాన్ భవ అని శ్రీ నిత్యానందుడు ఆశీర్వదించి, నాయనా విద్యాసాగర, విద్య దొసగును వినయంబు అని ఆర్యోక్యం ఉన్నది. కానీ కొందరిలో విద్య వినయముని పెంచుటకు బదులుగా అహంకారమును పెంపొందించెను. అది చాప కింద నీరు వలె వారి మనసులో చేరి వారి చేతల ద్వారాను మాటల ద్వారాను వెలువడను. ఎంతోమంది తాము విద్యావంతమని గర్వించి తద్వారా జీవితమును నరకప్రాయం చేసుకుందరు. జీవితములో సాధించిన విద్య ప్రపంచమునకు అనగా తోటి వారికి ఉపయోగపడవలనే కానీ దాని ద్వారా ఎవ్వరికి అపకారం జరగరాదు. అది ఏ విద్య అయినా కానీ 10 మందికి ఉపయోగపెట్టాలి. వృత్తి విద్య కానీ, శిల్ప విద్య కానీ, సంగీతము కానీ, సాహిత్యము కానీ, ధనుర్విద్య, యుద్ధ విద్య ఏదైనా పరోపకారమును వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది. విద్యాసాగర, శ్రీ గురుగీతలో స్పష్టంగా శివుడు పార్వతికి చెప్పాడు, గురుధిక్కారం చేసిన వానికి బ్రహ్మరాక్షసత్వం కలుగుతుందని. గురువుని ఆశ్రయించి నమ్మి సేవించే వారికి వారి జాతకంలో ఏ రాత రాసి ఉన్నా సద్గురువు తొలగించగలరు అని చెప్పాడు. ఇప్పుడు మనము ఒక విద్యాహంకారి అయిన పండితునికి బ్రహ్మరాక్షసత్వం రాకుండా శ్రీ సమర్థులు అనుగ్రహించిన విధానమును చెప్పుకొనబోచున్నాము. వినుమని ఇట్లు చెప్పదొడంగాను. కాశీలో విద్యాభ్యాసం చేసి సకల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన వామన్ పండితుడు ఎన్నో జయపత్రములు ప్రశంసలు పొంది ఉన్నాడు. అయినను అతనికి అంతటితో తృప్తి కలగలేదు. అనేక రాష్ట్రాలు తిరుగుచూ ప్రతి రాజాస్థానములలో పండితులతో వాద ప్రతివాదములు చేయగోరెను. ఇతని పేరు ప్రఖ్యాతులు ముందే తెలిసిన వారు కొందరు పండితులు రాజాస్థానానికి ఇతను వస్తున్నట్లు కబురు తెలిసినంతనే అపార గౌరవం ప్రకటించి, ఈ వామన పండితుడు సామాన్యుడు కాదు, అఖండ పాండితీ ప్రకర్ష కలిగిన వాడు, మనం ఇతనితో వాదములు చేయలేము, కావున ప్రశంసాపత్రములు ఇచ్చి సగౌరవంగా సాగనంపడం మంచిదని అట్లు చేసేవారు. ఈ రకంగా కొన్ని చోట్ల గౌరవ పురస్కారములు, మణిమాణిక్య సంపద సన్మానము లభించగా అతనికి మరింత గర్వం కలిగినది. ఒకసారి వామన పండితుడు జైపూర్ రాజస్థానమునందు వాద ప్రతివాదములకై పోయెను. అచ్చటి ఆస్థాన పండితులకు ఇతని ప్రతిభ తెలియనందున వాదమునకు అంగీకరించినారు. రాజావారు పండిత సభ ఏర్పాటు చేయించినారు. అందు శాస్త్ర విషయకమైన ప్రశ్నలతో పూర్వపక్షం చేసిన జైపురి పండితులకు వామన్ పండిట్ తన యొక్క అద్భుతమైన శాస్త్రజ్ఞానము, విద్వత్ సామర్థ్యముతో నిరూపణములు, ఉపమానములు చూపి సమాధానపరచగలిగెను. తదుపరి ప్రశ్నించుటకు వామన పండితుని వంతురాగా ఆయన ప్రశ్నలకు సమాధానపరచు సామర్థ్యము చాలని పండితులందరూ ఓడిపోయినట్లు ఒప్పుకొని శరణు వేడి. అందువలన వామన పండితుడికి అహంకారం తలకెక్కినది. ఇక నాకు విజయము ఖాయమని తలంచి ఉచ్చైస్వరముతో ఇట్లు పలికెను, అహం వ్యాఘ్ర, నేను పులిని, నన్ను ఎదిరించువారే లేరు అంటూ వికటాట్టహాసమునరించెను. అంతలో సభలో నుండి ఒక సాధారణ పండితుడు, సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి, గోభక్షక అని అరిచినాడు. ఇతడు పులి అనగా గోవులను భక్షించువాడని వ్యాఖ్యానించినాడు. దానికి సమాధానమిచ్చుటకు తన వద్ద ఏ విధమైన సత్తా లేకపోయాను. వెంటనే అందరూ గొల్లున నవ్విరి. వామన పండితునికి తలవంపు కలిగెను. అచ్చటి నుండి చివాలన ఎవరికీ క్షమాపణలు కూడా చెప్పకయే లేచి వెడలిపోయాను. ఈ అవమానము స్వయంకృతాపరాధం వలన కలిగినని తెలిసినా మనసుకు సమాధానము కుదరలేదు. చాలా కాలము పండిత సభలకు దూరంగా ఉండెను. అనేక సంస్కృత గ్రంథములు, కావ్యములు అంతకుముందే రచించెను. కొంతకాలం ఆ విధముగా మానసిక వేదన అనుభవించిన తర్వాత కాశీలోనే జరుగు పండిత సభకు ఆహ్వానము రాగా తప్పనిసరిగా రాజాజ్ఞ పాటించి సభకు హాజరయ్యను. ఆ సభలో విష్ణువు అధికుడా లేక శివుడే అధికుడా అనే ప్రశ్న ఇచ్చినారు. దానికి అనేక మంది పండితులు వారి వారి శక్త్యానుసారముగా నిరూపణములు చేసిరి. వామన పండితుడు కూడా శివుడే అధికుడని వాదించెను. కానీ మరొక్క పండితుడు మాధవుడను వాడు అనేక శాస్త్ర పురాణములోని విషయమును ఉద్ఘాటించి విష్ణువే అధికుడని నిరూపించినాడు. చివరకు వామన పండితునకు అతనే గెలిచినట్లు ఒప్పుకొనక తప్పలేదు.
మరుసటి రోజు సభలో తిరిగి ఆ మాధవ పండితుడే శివుడే అధికుడని అనేకముగా నిరూపణలు చేసి సభలోని పండితులందరినీ నిరుత్తరులను ఆనందించెను. నిన్నటి రోజున ఈ ఉపమానములు ఆయా పురాణంలో తనకు లభించని కారణముగా వామన పండితుడు ఓడిపోయితినే అని చింతించెను. 2 రోజుల సభలోనూ వామన పండితునకు ఓటమి కలిగి మనస్సును చికాకుపరచెను. మనశ్శాంతికై తీర్థాటమునకు బయలుదేరను. ఒక క్షేత్రమునందు వామన్ పండిట్ నదీ తీరముందు నిలిచి జీవితంలో తనకు ఏర్పడిన పరాజయం తలంచి ఇంతటి అపఖ్యాతిని భరిస్తూ జీవించే కన్నా ఈ నది యందు దూకి ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధల నుండి విముక్తి లభిస్తుందేమో అని ఆలోచన చేస్తుండగా ఒక విచిత్ర సంఘటన జరిగినది. వామన శాస్త్రికి బ్రహ్మరాక్షసుని హితబోధ. ఎదురుగా ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై శరణు అనగానే వామన శాస్త్రి విస్తుపోయి చూస్తున్నాడు. నీవెవరు, నీకేమి కావాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు. అయ్యా, నీ దయ నాకు కావాలి అని ఇట్లా చెప్పసాగాను. నేను గొప్ప పండితుడైన ఉండి ఒకప్పుడు చాలామంది విద్యావంతులందరినీ అగౌరవపరిచి గురువులను కూడా లెక్క చేయక భక్తి శ్రద్ధ వినయ సంపద లేని కారణంగా అందరినీ హింసించి దైవదర్శనం కూడా చేయక దుష్టత్వంతో సంచరించిన కారణముగా ఆ జన్మ ముగియగానే బ్రహ్మరాక్షసుడినైతిని. ఆనాటి గర్వకారణంగా నిరంతర జైకాక్ష మూలంగా తీరని ఆకలి తప్పులతో ఈ రూపం ధరించి సంచరిస్తున్నాను. అట్లు సంచరిస్తూ అదిగో ఆ కనిపించే మర్రి చెట్టును ఆశ్రయించి తిని దానిపై అంతకు ముందు నుండి 2 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నవి. నాకు కూడా ఆశ్రయం ఇమ్మని కోరి తిని వారు సమ్మతించలేదు. దూరంగా వేరొక చెట్టుపై నుండుటకు పోగా దానిపైన కూడా ఉండవద్దని వారు కలహిస్తున్నారు. అందుకే మేము శరణు కోరుచున్నానని విన్నవించుకొనెను. ఈ పరిస్థితుల్లో తన సహాయం అర్థించడంలో గల కిటుకు ఏమిటో ఆ పండితునికి అర్థం కాలేదు. అంతా విని బ్రహ్మరాక్షసునితో, మరి ఇదంతా నాతో ఎందుకు చెప్పుచున్నావు? నే చేయగలిగిన సహాయం ఏమిటి అని ప్రశ్నించగా అతడు, అయ్యా శాస్త్రి గారు, ఆ 2వ చెట్టు తాము దేహం వీణ తర్వాత బ్రహ్మరాక్షసుడై వచ్చే వరకు మీ కొరకు సురక్షితం చేసి ఇచ్చినట్లు ఆ బ్రహ్మరాక్షసులు ఇరువురు చెప్పుచున్నారు. తమరిప్పుడే ఆ నదిలో దూకి శరీరం వదిలినచో నాకు తావు లేకుండా పోవును. మీ జీవితం పూర్తి అయి మీరు వచ్చే వరకు ఆ చెట్టుపై నుండకు నాకు అనుమతి కావలను. అందులకే నా ప్రార్థన ఏమంటే తమరు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవలదని చెప్పగా వామన శాస్త్రికి ఆశ్చర్యము, భయము, నిరాశ, నిస్పృహలన్నీ ఒక్కసారిగా ఆవరించి దుఃఖముతో గొంతు పెగిలి మాట రాక తికమకపడుచు కొంతసేపటికి ఉక్క తిప్పుకొని, ఏమి, నేను బ్రహ్మరాక్షసత్వము పొందుదనా? వద్దు వద్దు ఓ మహాశయ, నాకు అట్టి స్థితి కలగకుండా ఉపాయం ఏదైనా సూచించు. నేను ఆ చెట్టుపైకి రానే రాను. నీవే స్థిరముగా ఉందువుగాక. నాకు ఈ మాత్రం ఉపకారం చేసి పెట్టు. జన్మజన్మలకు నేను నీకు రుణపడి ఉంటాను అంటూ నమస్కరించినాడు. ఆ బ్రహ్మరాక్షసుడు, ఏమయ్యా పండితవరేణ్య, నీవు మహామహా పండితులందరినీ ఓడించినవాడు. నీకు తెలియని శాస్త్రం ఉన్నదా? సద్గురు సమాశ్రయం ఒక్కటే శరణ్యం. మహాత్ముల దర్శనమే దుర్లభం. వాళ్ళని దర్శించినప్పటికీ గుర్తింపు ఉండాలి కదా. దానికి ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి. మన ప్రక్కనే ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా అందరికీ గుర్తింపు కలగదు. ఎందుకంటే మన వంటి మనుష్యులే కదా వారు కూడా అన్న భావనే గుర్తించకుండా చేస్తుంది. ఇదంతా మీకు తెలియని విషయం కాదు. అడిగారు కాబట్టి చెప్పుతున్నా. సద్గురువుని అన్వేషించి గుర్తించి వరించి ఆశ్రయించి నిష్కామముగా సేవించగలిగితే సమస్త పాతకములు నిర్మూలించబడతాయి. బ్రహ్మరాక్షసత్వం గురించి దిగులేముంది, అది కూడా తప్పుతుంది. అది ఒక్కటే మార్గము. ఈ భూమిపైన నాకు తెలిసినది, కానీ మాకు ఆ అవకాశము లేదు. తమరు ప్రయత్నిస్తే మంచిదే. నాకు ఆ పుణ్యంలో కొంచెం భాగం వస్తుంది అని సలహా చెప్పాడు. వామన శాస్త్రి, అయ్యా, నాకు నీవు చెప్పిన భవిష్యత్తును విన్నంతనే మతిపోయినది. ఆలోచనలేమీ తట్టడం లేదు. నీవు మంచి మార్గం సూచించావు. అటువంటి సద్గురుదేవుడు ఎక్కడున్నాడో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ చేతులు జోడించి అడిగాడు. బ్రహ్మరాక్షసుడు, ఆర్య, నాకు తెలిసినంతవరకు విషయం చెప్పాను. ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారాం మహారాజ్ అనే మహాత్ముడు ఉన్నాడని విన్నాను. వారిని దర్శించి వారి సలహాను పొంది వారు చెప్పినట్లు చేయండి అని సమాధానం చెప్పి అంతర్ధానమైపోయాడు. వామన శాస్త్రికి తన పాండిత్యము తనకెంత చేటు తెచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలియవచ్చినది. అయినా కొంతలో కొంత సంతోషం కూడా కలిగింది. ఏలనంటే ఆ బ్రహ్మరాక్షసుని పుణ్యమా అని తనకు రాబోయే చేడు తెలిసినది. ఇది ఒక విధంగా తన పూర్వజన్మ పుణ్యం కావచ్చు. అదే రకంగా తనకు సద్గురు సేవా భాగ్యం కూడా లభించినదంటే
ఆపద గడిచినట్లే అనుకుని ఊరట పొందినాడు. త్వరగా స్నానానుష్ఠానములు ముగించుకున్నాడు. సంత్ తుకారాం మహారాజు వారెక్కడ ఉన్నారని విచారించుకుంటూ దేహుగాంకు ప్రయాణమైనాడు. దారి పొడుగున సద్గురువు కావాలి, ఆయనను శరణు పొందాలి. ఇదే స్మరణతో దేహుగాం చేరుకొని శ్రీ తుకారాం మహారాజు వారి నిలయానికి చేరుకున్నాడు. సంత్ మహారాజు వారి మహాసంకీర్తనము అపూర్వముగా జరుగుతున్నది. ఆ సమయంలో అది ప్రదోష సమయం. అక్కడకు చేరుకోగానే ఆనందం పొంగులు వారుచున్నది. మనసులోని చింతలన్నీ దూరమై బాధంతా దూదిపింజలుగా గాల్లో ఎగిరిపోయినట్లు అనిపించింది. ఆ రసవత్తరమైన సంకీర్తనామృత లహరిలో తలమునకలైనాడు. పరిసరాలను మరిచి వ్యవసుడైనాడు. అలాగే తన్మయత్వంలో కొంత తడవు ఉండిపోయినాడు. ఇంతలో భక్తులందరికీ ఆశీస్సులిచ్చి ఆశ్వాసమిచ్చి వీడ్కోలు పలికిన సంత మహాత్ముడు తన్మయత్వంలో మునిగిన వామన శాస్త్రిని చూచాడు. దగ్గరకు వచ్చి, ఎవరు స్వామి తమరు అంటూ పలకరించగా బాహ్యస్మృతి కలిగిన శాస్త్రి, అయ్యా, నా పేరు వామన శాస్త్రి. నేను సద్గురుని వెదక్కునుతూ ఇక్కడికి చేరుకున్నాను. తమరు నాకు గురుత్వం వహించి నన్ను శిష్యునిగా స్వీకరించి మార్గనిర్దేశనం చేయగోరుచున్నానని నమస్కరించబోగా శ్రీ తుకారాం మహారాజు వారు వారిని నిరోధించి, ఆర్య, తమరు బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణేతరుడను. తమరు నాకు నమస్కరించతగదు. నేనే తమకు నమస్కరించదనగా శాస్త్రిగారు ఖిన్నుడే ఆయనను వారించి, నేను మహాపాపిని, దీనుడను, పుణ్యహీనుడను, నన్ను పెద్ద చేయవలదు మహాత్మా అని తన వృత్తాంతమంతయు పూసగుచ్చినట్టు తెలిపి కన్నీరు మున్నీరైనాడు. ఆ పైన తమ సూచనను అనుసరించి నడవగలవాడని చెప్పగా మహాత్ముడైన తుకారాం గారు కొంత తడవ యోచించి, ఆర్య, నాకు ఒక ఆలోచన వచ్చినది. తమరు ఎంత కష్టమైనా పడడానికి సిద్ధమైతే చెప్పగలను అన్నారు. శాస్త్రి గారు, మహాత్మా, ఏమీ సంకోచించవద్దు. మీ సూచన నేను ఎంత కష్టమైనా పాటిస్తాను. నాకు కావలసిన సద్గురు సేవ అన్నారు. అయితే చెప్తాను వినండి. మీ ఆపదను తొలగించగల సమర్థులు ఒక్కరే. ఆయనే శ్రీ రామదాస స్వామి. వారెక్కడ ఎప్పుడు లభిస్తారో మాత్రం చెప్పలేను. ఎక్కువ సమయాలు అరణ్యాల్లో ఉంటారు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. వారి సాన్నిధ్యం కనుక లభించితే మీ సమస్య తీరినట్లేనని బోధించారు. శాస్త్రిగారు వారి వద్ద వీడ్కోలు తీసుకొని అలా సద్గురు స్మరణ చేస్తూ బయలుదేరినారు. శ్రీ సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడన్నా ఉన్నాయా అని విచారించుకుంటూ మహారాష్ట్రమంతా గాలించి ఎట్టకేలకు వారి శిష్యులైన దివాకర భట్టు ద్వారా శ్రీ సమర్థ రామదాస్ స్వామి ఉన్న ప్రదేశం తెలుసుకున్నారు. వారు ఆ సమయంలో కొల్హాపూర్ నందు మకాము చేసి ఉన్నారు. వారున్న ప్రదేశం తెలుసుకొని వారిని దర్శించాడు. శ్రీ సమర్థులు దూరం నుండి, ఏమీ పండితవర్య, తమరు వెంటనే పోయి 12 సంవత్సరాలు బదరికాశ్రమంలో తపశ్చర్య ఆచరించాలి అని ఆదేశించారు. వామన శాస్త్రి, మహాత్మా, తమ పాదసేవ చేసి తరించాలని వచ్చాను అన్నారు. గురువుగా వరించావు కానీ గురువు చెప్పిందే చేయాలని ఇంకెప్పుడు తెలుసుకుంటావని స్వామి అనగానే, చిత్తం స్వామి, అలాగే చేస్తానని సరాసరి బదరికాశ్రమానికి చేరి అక్కడ 12 సంవత్సరాల కఠోర తపస్సు ఆచరించారు. వామన శాస్త్రి గారికి ఏ దర్శనమూ లభించలేదు. నిరాశే మిగిలినది. ఆయనకు విసుగు వచ్చినది. ఒక కొండ అంచుపైకి పోయి అక్కడ నుండి లోయలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కలిగినది. ఆ ప్రకారం వెళ్ళి హరినామ స్మరణ చేసి దూకబోయే సమయానికి శ్రీహరి దర్శనమిచ్చి, పోయి బ్రాహ్మణ, ఏ స్థితిని వద్దని ఇంత కష్టపడినావో మరలా దాని కొరకే ఈ ప్రయత్నం చేస్తున్నావా అని మందలించారు. ఆహా, నిజమే కదా. ఆత్మహత్య ద్వారా రాబోనేది బ్రహ్మరాక్షసత్వమే కదా. చీ, నా బుద్ధి ఇలా ఎందుకు హీనంగా ఆలోచిస్తున్నది అనుకుని ప్రభు శరణు శరణు అనగానే శ్రీహరి, ఏమి కావాలో కోరుకో, వరం ప్రసాదిస్తానన్నారు. దేవాదిదేవ, కరుణామూర్తి, దీనదయాలో నన్ను అనుగ్రహించండి. సద్గురు సన్నిధిని సేవాభాగ్యమును ప్రసాదించండి. నాకు రాబోయే దుర్గతి నుండి తప్పించండి అని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు, పోయి వామన శాస్త్రి, నీవు వైకుంఠ ప్రాప్తి కోరుకున్నా ఇవ్వగలను, లేక నా పదవినే కావాలన్నా సంతోషంగా ప్రసాదించగలను, కానీ సద్గురు సేవను సన్నిధిని ప్రసాదించడం నా వల్ల కాదు. సద్గురువు మా దర్శనాన్ని మీకు ఇప్పించగలరు, కానీ మాకు ఆ శక్తి లేదు. మీరు మరల వారి వద్దకే పోయి శరణు పొందండి అని పలికి అదృశ్యమైనారు. వామన పండితుడు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారోనని విచారించుకుంటూ వచ్చి వారు సజ్జనగడిలో ఉండగా వారిని దర్శించారు. పండితుడు నోరు విప్పి చెప్పేలోపుగానే జరిగినదంతా శ్రీ సమర్థులే పూసగుచ్చినట్లు చెప్పుచుంటే అందరూ విస్తుపోయి చూస్తున్నారు. పండితుడు అవాక్కై నిలిచాడు.
చేతులు జోడించి వామన శాస్త్రి, మన్నించండి గురుదేవా, ఒక పొరపాటు చేయడం ద్వారా నా బుద్ధి తిరిగి తిరిగి అనేక పొరపాట్లు చేస్తున్నది అన్నారు. శ్రీ సమర్థులు ఇలా సెలవిచ్చారు, మీరు చేసిందేదో చేశారు శాస్త్రి గారు, ఇప్పుడు తమరు వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోండి, మీ సమస్య దానంతట అదే పోతుంది అని ప్రబోధించారు. శాస్త్రి గారు కాళ్ళీడ్చుకుంటూ శ్రీశైలం చేరి తపస్సు ప్రారంభించారు. వామన పండితునికి సద్గురు సేవ పైన ధ్యాస. అదే కోరికతో తీవ్రమైన తపస్సును కొనసాగించాడు. శ్రీశైలంలో తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ సమర్థుల వారు అదృశ్యంగా శాస్త్రి గారి మనసులోని సంశయాలన్నీ తీర్చి సద్భక్తిని ప్రదీప్తం చేశారు. 12 సంవత్సరాల తపశ్చర్య అనంతరము వామన పండితునకు శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ మాతల దర్శనం లభించి ఆశీర్వాదం లభించినది. శ్రీ దత్తభగవాని దర్శనం ఆశీర్వాదం లభించినది. శ్రీ దత్తభగవాను దర్శనమిచ్చి సద్గురు సమాశ్రయం లభించుగాక ఆయన దీవించారు. వామన పండితుల మనసు అమితమైన తృప్తిని శాంతిని పొంది తిరిగి శ్రీ సమర్థుల సన్నిధికి ప్రయాణమైనాడు. విద్యాసాగర, గురువులను చేరిన భక్తులు గురువులే తమ కర్మలను బాధలను తొలగించాలని కోరుకుంటారు. గురువులు కర్మ నివారణకు, బాధ తీవ్రతను తగ్గించడానికి కరుణతో ఏదో ఒక సాధనను విధిస్తారు. పూజ, జపము, యజ్ఞము, పారాయణ లేక శ్రవణము అనగా భారత, భాగవత, రామాయణములు ఏదైనా ఉపాయంగా సూచన చేస్తారు. దానిని పాటించి శ్రద్ధతో ఆచరించవలసిన బాధ్యత భక్తులదేనని తెలుసుకోవాలి. కర్మఫలాలు అనుభవం ద్వారా కొంత, ఈ సాధనలను ఆచరించడం ద్వారా కొంత బలహీనపడి చివరికి సూక్ష్మీకరింపబడి తొలగిపోతాయి. తిరిగి గురు సన్నిధికి చేరిన వామన పండితుడు ఎలా సమర్థుల చేత మెరుగు పెట్టబడినాడో తెలుసుకుందాము. బంగారంతో నగలు చేయవారు దానిలో కొన్ని ఇతర లోహములను కూడా కలిపి చేస్తుంటారు. ఆ బంగారు యొక్క సంగంతో ఆ లోహం కూడా విలువను పొందుతుంది, శరీరంపై ధరించబడుతుంది. కానీ తిరిగి మరొక నగ తయారు చేయనప్పుడు బంగారు కళ అనగా వన్నె తరిగి పోతుంది. అందుకని కంసాలి పెద్ద కొమిలో పెట్టి దానిని పూర్తిగా కరిగించి మలినములు తొలగించడానికి ద్రావకంలో వేస్తాడు. ఆ ద్రావకములో బంగారు తప్ప మిగిలిన లోహాలన్నీ కరిగిపోతాయి. చివరికి మేలిమి బంగారు మెరుపులతో మిగులుతుంది. దానితో చేసిన నగ ఎన్నటికీ మెరుపు తగ్గదు. 12 సంవత్సరాల తర్వాత తిరిగి శాస్త్రి గారు గురు సన్నిధికి చేరుకున్నారు. ఈసారి శ్రీ సమర్థులు అంత దూరాన్ని వస్తున్న వామన శాస్త్రి పండితుని చూస్తూనే, ఓ బ్రహ్మపిశాచమా పో అని గర్జించి పలికారు. వామన శాస్త్రి గారికి ఆవజీవాలు కృంగిపోయినట్లయింది. సద్గురునాథుల సేవలో నిమగ్నమై తన పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు. ఏ దుస్థితిని తాను పొందకూడదని భావించాడో ఆ పేరు అనగా బ్రహ్మపిశాచి పేరుని వినగానే స్తంభించిపోయి నిలబడినాడు. శ్రీ సమర్థుల వారు వామన పండితుని రమ్మనండి అని శిష్యులను ప్రేరణ చేశారు. వారు వచ్చి చేయి పట్టి సద్గురునాథుని చెంతకు తీసుకుని పోగా అమాంతంగా వారి పాద నమస్కారం చేసి, స్వామి, నా ఓపికంతా సల్లిపోయినది, నన్ను నీ పాదాల వద్ద నిలుపుకో అంటూ ప్రార్థించాడు. చిరునవ్వులతో శ్రీ సమర్థులు ఆశీర్వదించి, నీ దుష్కర్మ తొలగిపోయింది శాస్త్రి, నీవు ఈ రోజు నుండి ఈ ఆశ్రమం వదలవద్దు, ఇక్కడే ఉండమన్నారు. అపరిమితానందభరితుడైన వామన్ పండిట్ కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఆశ్రమంలో ఉంటూ తాను ఏమి చేయాలో తెలుపమని శ్రీ సముద్రుల వారిని కోరుకొనగా వారు, నీవు నిత్యం దాసబోధ గ్రంథ పారాయణం చేయమని ఆదేశించారు. ఆ గ్రంథం మరాఠీ భాషలో వ్రాయబడినది. శాస్త్రి గారు సంస్కృత పండితుడు. తొలుత అంతగా రుచిగా అనిపించలేదు. కానీ కొంతకాలం తర్వాత దాని విశేషాలు మనసులో అవగాహన రావడం ప్రారంభమైనది. అలా కొంతకాలం గడిచినది. విద్యాసాగర, సద్గురు సేవాభాగ్యం లభించాలంటే 12 సంవత్సరముల తపస్సు కానీ, గురు నివాస క్షేత్ర సేవ కానీ, గురువు ఆజ్ఞ ప్రకారం వారి నిర్దేశించిన కార్యమును కానీ శ్రద్ధతో నిష్ఠతో ఆచరించాలి. అమితమైన ప్రేమతో సర్వజీవులను ప్రేమించుచు సేవలు చేయుట అవసరమని దీనిని బట్టి మనకు తెలుస్తున్నదని తెలిపి ఇక ముందు విషయాలు నిత్యానులా వివరించసాగిరి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 24వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.